రుణమాఫీపై మాట్లాడే అర్హత హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులకు లేదని కాంగ్రెస్ నేత కోదండరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, 2 లక్షలకు పైగా అప్పు తీసుకున్న వారికి కూడా మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రైతాంగాన్ని కన్ఫ్యూజన్ చేయడానికి కేటీఆర్, హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని కోదండరాం ఆరోపించారు. రైతులను అప్పుల పాలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు వారి కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. నేను అడుగుతున్నా హరీశ్వరరావు గారు, మీరు మీ కాలంలో 19 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఎస్ఎల్బీసీ సమావేశానికి మీ ముఖ్యమంత్రి వచ్చిండా? మీరు ఏనాడు కూడా ఎస్ఎల్బీసీ మీటింగ్లో పిలిచి సంవత్సరానికి ఒకసారి వ్యవసాయానికి కేటాయింపులు జరిగేటప్పుడు మీరు అడిగి వ్యవసాయానికి కేటాయింపులు పెంచుకోవాల్సిన సూచన చేయాల్సింది. కానీ అట్లా చేయకుండా మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు ఒకటే సమాధానం ఏంటంటే, హరీశ్వరరావు గారు కూడా బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాడు. ఇంకా రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు. ఎవరికైతే మిస్ అయి ఉన్నాయో, ఏదైనా పొరపాటున వాళ్ళకి అందలేదో అది ఒక పక్కన జరుగుతూ ఉంది కార్యక్రమం. అది కాకుండా కూడా నేను ఇందాక చెప్పినట్టుగానే 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడానికి అంతా లెక్కలు తయారవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఆఫీసర్లకు ఆ బాధ్యత పెట్టిండ్రు. ఇంకా ఇది ఎంత పెరుగుతుందో తెలియదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, 31,000 కోట్ల రూపాయల అంచనా ఉన్నది, పెరిగితే ఇంకా 5-10,000 కోట్లు పెరగొచ్చని కూడా అన్నాడు. కాబట్టి హరీష్ రావు గారు, మీరు ఒక బాధ్యత గల మాజీ మంత్రిగా ఈ విధంగా సంపూర్ణంగా కాకముందే మీరు ఎన్నడయా నిజంగా అప్పులున్నోనికి ఇవ్వకపోతుంది, సకాలంలో పెట్టుబడికి డబ్బు రాలేదు, ప్రైవేట్ అప్పులు తీసుకొని ఆత్మహత్యలు చేసుకుంటే మీరేనాడు కూడా ఒక్క మాట కూడా వాళ్ళను బాసడగా నిలబడలేదు. మీరా మాట్లాడేది? అందువల్ల రైతాంగానికి మేము మనవి చేస్తున్నాం, వీళ్ళు రాజకీయాలు చేసుకుంటూ పోతూనే ఉంటారు. తెలంగాణలో ఉన్న రైతాంగం అంతా కూడా మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వము రైతును రాజు అనే స్థాయికి తీసుకురావడానికి, ఆయనకు అన్ని విధాల ఆర్థికంగా అండగా నిలబడడానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రాధాన్యత ఇస్తూ, కేటీఆర్ గారు, మీరు ఆ రోజు సకాలంలో అప్పులు మాఫీ చేయకపోవడం వల్ల, అంచెల వారీగా చేయడం వల్ల, ఆలస్యం జరగడం వల్ల రైతాంగం అంతా కూడా పెట్టుబడి గురించి అప్పుల పాలు, ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు. మా దగ్గర లెక్కలున్నాయి. ప్రైవేటు అప్పులు తెచ్చుకున్న వాళ్ళు అప్పులు కట్టలేక అవమానానికి గురై ఎంతోమంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరా మాకు పాఠాలు చెప్పేది? లెక్కలున్నాయి మా దగ్గర. ప్రైవేటు అప్పులు చేసిన రైతులు ఎంతమంది మన మీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాణాలు తీసుకున్నారో, ఆత్మహత్యలు చేసుకున్నారో దానికి మీరు సిగ్గుపడాలి. మేము ఒక పక్కన వ్యవసాయము, రైతు కూలీలు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీగా రాష్ట్రంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి మాకు. అవన్నిటిని కూడా లెక్క చేయకుండా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ రైతును కాపాడడానికి, నిలబెట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తుంటే రోజు రైతాంగానికి కన్ఫ్యూజన్ చేసే మాట్లాడడము మానుకు